ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఘనంగా జగన్నాథ స్వామివారి బహుదా రథయాత్ర. గుండిచా నుండి పూరికి విచ్చేసిన స్వామివారు. నందలూరు టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. యాళివాహన సేవలో శ్రీ సౌమ్యనాథ స్వామి అనుగ్రహం. భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్గేట్ విస్తరణకు చర్యలు. నిర్మాణంలో ఉన్న భవన పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. టీటీడీ అభివృద్ధి కార్యక్రమాలపై ఈవో శ్యామలరావు సమీక్షా సమావేశం. తిరుపతిలో ఘనంగా పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తం. గరుడ వాహనంపై గోవిందరాజస్వామి, గజవాహనంపై పెరియాళ్వార్ విహారం. రేపటి నుండి తాళ్లపాకలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయాలలో అంకురార్పణ. సకల భువనాలను పరిపాలించే లోకరక్షకుడు జగన్నాథ స్వామివారు తిరిగి పూరీ క్షేత్రానికి విచ్చేశారు. ఏటా ఆషాఢ మాసంలో ఒడిశా రాష్ట్రంలోని పూరీ క్షేత్రంలో జగన్నాథుని దివ్య రథయాత్ర 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జూన్ 27వ తేదీ ఒడిశా రాష్ట్రంలోని మహావైష్ణవ పుణ్యక్షేత్రం పూరీ నుండి సుభద్ర, బలభద్ర సహితంగా జగన్నాథ స్వామివారు రథయాత్రలో బయలుదేరి పిన్నిగారి ఇల్లైన గుండిచాకు చేరుకున్నారు. 7 రోజులు గుండిచాలు విడిది అనంతరం స్వామివారి బహుదా రథయాత్ర శనివారం ఆధ్యాత్మిక భరితంగా సాగింది. పిన్నిగారి ఇంటి నుండి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర సహితంగా జగన్నాథ స్వామివారు దివ్య రథాలపై వేంచేసి ఊరేగింపుగా అశేష జనవాహిని జయ జయ ధ్వనుల నడుమ పూరీ క్షేత్రానికి తిరిగి విచ్చేశారు. యాళివాహనంపై శ్రీ సౌమ్యనాథుని మంగళకర దర్శనంతో భక్తులు పునీతులయ్యారు. అన్నమయ్య జిల్లా నందలూరులో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న ఆలయంలో నేటి నుండి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచిపై వేంచేపు చేసి ధ్వజస్తంభం వద్ద కొలువదీర్చారు. ధ్వజస్తంభానికి ఆగమ కైంకర్యాలతో అభిషేకోత్సవాన్ని దివ్యంగా పూర్తి చేశారు. ఆపై గరుడ ధ్వజపటానికి పూజాధికాలను పూర్తి చేసి సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చారణ యుక్తంగా సింహలగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి ముక్కోటి దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. భక్తులు శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో స్వామివారి ఉత్సవమూర్తిని దివ్యంగా అలంకృతులను చేసిన అర్చకులు ఊయలపై వేంచెబు చేసి వేదం, నాదం, గానం సహితంగా ఊంజల్ సేవ నిర్వహించారు. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా. అనంతరం శనివారం రాత్రి శ్రీ సౌమ్యనాథ స్వామివారికి యాళివాహన సేవ వేడుకగా జరిగింది. స్వర్ణ మణిమయ వజ్రాభరణ శోభితులైన స్వామివారి ఉత్సవమూర్తిని యాళివాహనంపై ఆసీనులం చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సకల ఉపచారాధనను పూర్తి చేసి కర్పూర హారతులందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నందలూరు ఆలయ వీధుల్లో స్వామివారికి యాళివాహన సేవ కనువిందుగా సాగింది. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పలు నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, అలిపిరి టోల్గేట్ విస్తరణకు చర్యలు తీసుకోవాలని, టీటీడీ అనుబంధ ఆలయాలలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలారావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలారావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శనివారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీలో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని నిర్దేశించిన సమయానికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నివేదిక సమర్పించాలని కోరారు. టీటీడీలో దళారీ వ్యవస్థ, నకిలీ టికెట్ల పేర్లతో సేవల టికెట్ల అమ్మకాలు, అవినీతిపై మరింత నిఘా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు మరింత నాణ్యంగా, వేగంగా సేవలు అందించేందుకు అలిపిరి టోల్గేట్ ప్లాజా వద్ద చెకింగ్ పాయింట్ విస్తరణ, లేటెస్ట్ కెమెరాల ఏర్పాటు, వాహనాలు, లగేజీ స్కానింగ్ యంత్రాలు, సెక్యూరిటీ పెంచే అంశం తదితర అంశాలపై టీటీడీ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఐటీ అధికారులు అంతర్జాతీయ విమానాశ్రయాలలో సౌకర్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా, ఆధునిక సౌకర్యాలతో కళ్యాణ కట్ట కొరకు ఎంపిక చేసిన ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా నిర్మాణం చేపట్టి దశల వారీగా విస్తరణ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు నిల్వ ఉండే వంట సామగ్రి కోసం మార్కెటింగ్ గోడౌన్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, కపిలతీర్థం, నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం, అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, తిరుమలలోని పాప వినాశనం, శిలాతోరణం ప్రాంతాలలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నవీ ముంబై, బాంద్రా, యాగం, అనంతపురం, ఉల్లందూర్పేట తదితర ప్రాంతాలలో ఆలయాల నిర్మాణాలపై తాజా పరిస్థితి నివేదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఎఫ్ఏసిఏఓ ఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
భక్త శ్రేష్ఠుడు పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలు తిరుపతి నగరంలో వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 10 రోజుల పాటు విశేషంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున దేవదేవులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి, గజవాహన సేవలో శ్రీ పెరియాళ్వార్ భక్తులను కటాక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుపతిలో పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్య దేశంలో తమిళ నెల ఆనిమాసం స్వాతి నక్షత్రంలో పెరియాళ్వార్ అవతరించారు. అగాధ భగవద్భక్తి సింధువులైన ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. శ్రీవిల్లిపుత్తూరులో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతి నిత్యం పెరియాళ్వార్ శ్రీరంగనాథ స్వామి వారికి పుష్పమాలను సమర్పించేవారు. పెరియాళ్వార్కు విష్ణు చిత్తుడు, భట్టనాథుడు అనే నామాలు కూడా ఉన్నాయి. ఇక తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు సర్వాలంకార భూషితులై తిరుచిపై కొలువుదీరి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను, పెరియాళ్వార్లను, ప్రతివాద భయంకర్ అన్నన్లను వేంచేపు చేశారు. పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాల సందర్భంగా శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తిరుపతి నరసింహ తీర్థంలోని పవిత్ర జలాలను తీసుకుని పాత హుజూర్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏనుగు అంబారీపై పవిత్ర జలాన్ని ఉంచి ఊరేగింపుగా మాడవీధులలో ప్రదక్షిణగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి, పెరియాళ్వార్, ప్రతివాద భయంకర అన్నన్కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. చివరిగా టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వాముల ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమొర జరిపారు. ఈ రోజు సాయంత్రం జరిగే తిరుచి ఉత్సవంతో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. ఇక శనివారం సాయంత్రం శోభాయమానంగా అలంకరించిన శ్రీ గోవిందరాజ స్వామివారిని గరుడ వాహనంపై, శ్రీ పెరియాళ్వార్ను గజవాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ
ఆలయ మాడవీధుల్లో గరుడ గజవాహనాలపై శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ పెరియాళ్వార్లు అభిముఖంగా ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. పెరియాళ్వార్ తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్త శ్రేష్ఠుడు శ్రీ పెరియాళ్వార్కు సాక్షాత్కరించారు. వీధులనెల్లదానే గోవిందరాజు, ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు, ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు, గోవిందరాజు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని తాళ్లపాక గ్రామం ఆధ్యాత్మిక కాంతుల్లో పరిమళించింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయాలలో రేపటి నుండి నవాహ్నిక దీక్షతో ఆగమ సంప్రదాయానుసారం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి సన్నిధిలో అర్చకులు అంకురార్పణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవచనం తదితర క్రతువులతో శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. అలాగే తాళ్లపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఆగమోక్తంగా జరిగింది. జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్ సంగ్రహణం తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి అంకురార్పణ నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు ఉంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఉంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆషాఢ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఉంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు.
అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవారికి తిరుచి ఉత్సవం కనుల పండుగ జరిగింది. కడప నగరంలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసం పూజల్లో భాగంగా ముందుగా స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణార్థం శ్రీ మహాసుదర్శన నారసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రద్ధా భక్తులతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వాతి నక్షత్ర పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ ఆలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ. చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం రామాపురం వద్ద నెలవైన శ్రీ దక్షిణ కాశీ వారాహిమాత శక్తిపీఠంలో ఆషాఢ మాసం వారాహి గుప్త నవరాత్రి ఉత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. జూన్ 25వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు నిర్వహించిన ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆఖరి రోజు అమ్మవారి సన్నిధిలో విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. అనంతరం అమ్మవారి దివ్యమూర్తికి శాక్తేయ సంప్రదాయానుసారం పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను జరిపారు. ఆపై యాగశాల నుండి కలశ ఉద్వాసన జరిపి కలశాలను మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సకలాభరణ భూషితంగా సుగంధ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో 108 మంది ముత్తైదువులకు సువాసిని పూజ, 12 మంది బాలికలకు బాలపూజ జరిపి తాంబూలాలను అందజేశారు. విశాఖపట్నం గవరపాలెంలో వెంచేసిన శ్రీ గోపాలకృష్ణ మందిరం జై శ్రీ జగన్నాథ నామస్మరణలతో మారుమ్రోగుతోంది. పూరీ క్షేత్రంలో జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని ఏటా ఆషాఢ మాసంలో శ్రీ గోపాలకృష్ణ మందిరంలో శ్రీ జగన్నాథ స్వామివారి దశావతార మహోత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా ముందుగా శ్రీ గోపాలకృష్ణునికి అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం ప్రత్యేక వేదికపై సుభద్ర, బలభద్ర సహిత శ్రీ జగన్నాథ స్వామివార్ల మూర్తులను సుందరంగా కొలువుతీర్చారు. దశావతార మహోత్సవాలలో భాగంగా జగన్నాథ స్వామివారు శ్రీకృష్ణ భగవానుడి అలంకరణలో భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా సుభద్ర, బలభద్ర సహిత జగన్నాథ స్వామివారికి విశేష పుష్పార్చన జరిపారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం పవిత్రోత్సవాలకు ముస్తాబవుతోంది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ సందర్భంగా జూలై 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. దేవాలయాల సముదాయంగా వెలుగొందుతోంది తిరుపతిలోని కపిలతీర్థం. కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారుగా శివపార్వతులు భక్తకోటిని అనుగ్రహిస్తున్న కపిలతీర్థం ఎంతో పురాణ వైభవాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకుంది. కపిలతీర్థంలోని జలపాతంలో, శేషాచల పర్వత సానువుల్లోని అనేక పుణ్యతీర్థాల నుంచి జాలువారిన పవిత్ర జలధారలు భక్తులను పులకింపచేస్తుంటాయి. తిరుమల యాత్ర చేపట్టిన భక్తులు ముందుగా కపిలతీర్థంలో తీర్థ విధులు నిర్వహించి
ఆపై శ్రీనివాసుడి దర్శనం చేసుకోవాలని పురాణోక్తి. పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు గోవుగా, శ్రీ మహావిష్ణువు గోపాలుడిగా స్వామివారిని సేవించారని ఐతిహ్యం. అలాగే కపిల మహర్షి తపమాచరించిన శివలింగమే ఇక్కడ కపిలేశ్వరుడిగా కొలువై ఉన్నారని స్థల పురాణం తెలియజేస్తోంది. ఎన్నో విశిష్టలతో అలరారే కపిలతీర్థం తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో తిరుమలకు వెళ్లే మార్గంలో ఉంది. కపిలతీర్థం చేరుకునే భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది నందీశ్వరుడి భారీ విగ్రహం. అల్లంత దూరం నుంచే ఆకర్షణీయంగా దర్శనమిస్తూ శివభక్తులకు ఆహ్వానం పలుకుతుంటాడు నందీశ్వరుడు. ఆలయ ప్రవేశ మార్గంలో శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందుకున్న భక్తులు పుష్కరిణి ముఖమండపంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుడిని, సిద్ధి వినాయక స్వామిని, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లను, ఇతర పరివార దేవతామూర్తులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఇంతటి విశిష్టమైన కపిలతీర్థంలో జూలై 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 6వ తేదీ పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. జూలై 7వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు పంచమూర్తులకు స్నపన తిరుమంజనం. అదే రోజు సాయంత్రం 6 నుండి 8 గంటల 30 నిమిషాల వరకు యాగశాల కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ. అలాగే జూలై 8వ తేదీ ఉదయం 8 నుండి 11 గంటల వరకు యాగశాల కార్యక్రమాలు, గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాల పూజలు, హోమాలు. అదేవిధంగా జూలై 9వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాల పూజ, హోమం, మహాపూర్ణాహుతి, మూలమూర్తులకు కలశాభిషేకం, పట్టు పవిత్ర సమర్పణ తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఇక జూలై 9వ తేదీ సాయంత్రం శ్రీ విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి, కపిలేశ్వర స్వామి, కామాక్షీదేవి, చండికేశ్వరుల పంచమూర్తులకు తిరువీధి ఉత్సవం జరుగుతుంది. 700 రూపాయలు చెల్లించి 2 భక్తులు పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు రవిక, ఉత్తరీయం, పవిత్ర మాలలను ప్రసాదంగా అందజేస్తారు. కోరిన వరాలను ఈడేర్చే శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల పవిత్రోత్సవాల్లో భక్తులు పాల్గొని ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయం తిరునగరి నడిబొడ్డున నిత్యం భక్తకోటి సందడితో విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నగారిగా పూజలు అందుకుంటున్న శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జూలై 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తిరుపతి మహానగరంలో నెలవై ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా దర్శనమిచ్చే అద్భుత పుణ్యక్షేత్రం
కొండపై కొలువైన శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లే భక్తులు తప్పక సందర్శించే భక్తిధామం శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అన్నగారుగా పిలుచుకునే శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయం తిరునగరిలో ఉన్నందున ఒకప్పుడు తిరుపతి పట్టణానికి గోవిందరాజపట్నం అనే పేరు ఉండేది. సువిశాల ప్రాంగణాలతో, సకల దేవతల ఉపాలయాలతో, సమున్నత రాజగోపురాలతో తిరుపతి పట్టణానికే వన్నె తీసుకువస్తూ మకుటాయమాన మహిమాన్విత దివ్యధామంగా అలరారుతోంది తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయం. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయాలలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు నిత్యం జరిగే అభిషేకాల వల్ల అరిగిపోతూ ఉంటాయి. అలా అరిగిపోతున్న విగ్రహాలను సంరక్షించుకోవడం కోసం ఉత్సవమూర్తులకు సువర్ణ కవచాన్ని ధారణ చేస్తారు. ఇందులో భాగంగానే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జూలై 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకంను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. జూలై 6వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు శతకలశ స్నపన తిరుమంజనం, మహాశాంతి హోమం, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు తిరుచి ఉత్సవం జరుగుతాయి. జూలై 7వ తేదీ ఉదయం 8 నుండి 10 గంటల వరకు శతకలశ స్నపన తిరుమంజనం, మహాశాంతి హోమం, కవచ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు తిరుచి ఉత్సవం జరుగుతుంది. జూలై 8వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కవచం విమాన ప్రదక్షిణ ఊరేగింపు, శతకలశ స్నపన తిరుమంజనం, మహాశాంతి హోమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు కవచ సమర్పణ, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు తిరుచి ఉత్సవాలను నిర్వహించనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని గంటా ఊరులో నెలవైన తిరుపతి గంగమ్మ తల్లి, శ్రీ మారెమ్మ తల్లి ఆలయాలలో ఆషాఢ మాసం పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి, మారెమ్మ తల్లికి అర్చకులు సంకల్పపూర్వకంగా సకల ఉపచారాధనను పూర్తి చేశారు. అనంతరం అమ్మవార్ల దివ్యమూర్తులకు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అమ్మవార్లను దేదీప్యమానంగా అలంకరించి శాస్త్రోక్తంగా అర్చనలు జరిపి హారతులు సమర్పించారు.
విజయవాడ నగరంలోని త్రిశక్తి పీఠం శ్రీ కాళికాదేవి మందిరంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని వారాహిదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలతో సేవించారు. పీఠం ప్రాంగణంలో శ్రీ వారాహిదేవి చిత్రపటాన్ని కొలువుదీర్చి సామూహికంగా కుంకుమార్చనలను నిర్వహించారు. సువాసినులు అధిక సంఖ్యలో వారాహి నవరాత్రి ఆరాధనలో పాలుపంచుకుని అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించి తరించారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉపాలయంలో వేంచేసిన శ్రీ ఉమాదేవికి, శ్రీ వారాహిదేవికి అర్చకులు విశేష ఆరాధనలు జరిపారు. అమ్మవార్ల దివ్యమంగళ మూర్తులను స్వర్ణ మణిమయ ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పుష్పమాలలతో సౌభాగ్య వరధాత్రి అలంకరణలో వేంచేపు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం మహామంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ శృంగేరి శారదా పీఠంలో వారాహి గుప్త నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ వారాహిదేవి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి పీఠం ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. అనంతరం అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు వారాహి అష్టోత్తర పారాయణం, శతనామార్చనయుక్తంగా అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. విజయవాడ లబ్బీపేటలో వెంచేసిన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహిదేవిని ప్రత్యేక అలంకరణలతో వేంచేపు చేసి కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా వారాహి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి పట్టణంలో వేంచేసిన శ్రీ శారదాదేవి మహాక్షేత్రంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శారదాంబ సన్నిధిలో అర్చకులు శాస్త్రోక్తంగా శాకాంబరి పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలు రకాల కాయగూరలు, వివిధ రకాల ఆకుకూరలు, మధుర ఫలాలతో సకల జీవరాశులకు పోషణను ప్రసాదించే శాకాంబరి దేవిగా అలంకరించి కుంకుమ పూజలతో శాస్త్రోక్తంగా సేవించారు. భక్తులు అధిక సంఖ్యలో శాకాంబరి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.